హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి జియోగ్రఫీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తెలుసుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి మిస్ అవ్వడం జరుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి బాసర ఏ నది ఒడ్డున ఉంది? ఆప్షన్ 1 కృష్ణ, ఆప్షన్ 2 గోదావరి, ఆప్షన్ 3 వార్త, ఆప్షన్ 4 ప్రాణహిత. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో మహానది ఉపనది కాని దాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 ఈబ్, ఆప్షన్ 2 ఓంగ్, ఆప్షన్ 3 షాంక్, ఆప్షన్ 4 జోంక్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో నర్మదా నది ఉపనది కానిది ఏది? ఆప్షన్ 1 దరాది, ఆప్షన్ 2 తావా, ఆప్షన్ 3 షక్కర్, ఆప్షన్ 4 బోరి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, అరేబియా సముద్రంలో కలిసే నదుల్లో రెండో పొడవైన నది? ఆప్షన్ 1 నర్మదా, ఆప్షన్ 2 తపతి, ఆప్షన్ 3 సింధు, ఆప్షన్ 4 సబర్మతి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో హాక్రా నది అని దేనిని పిలుస్తారు? ఆప్షన్ 1 బాని నది, ఆప్షన్ 2 గగ్గర్ నది, ఆప్షన్ 3 లూని నది, ఆప్షన్ 4 తీస్తా నది. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, మన దేశంలో ప్రవహించే నాలుగో పొడవైన నది? ఆప్షన్ 1 గోదావరి, ఆప్షన్ 2 కావేరి, ఆప్షన్ 3 నర్మదా, ఆప్షన్ 4 యమున. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, కృష్ణా నది ఉపనదుల్లో పొడవైనది? ఆప్షన్ 1 భీమా, ఆప్షన్ 2 తుంగభద్ర, ఆప్షన్ 3 కోయానా, ఆప్షన్ 4 మున్నేరు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, బ్రాహ్మిణి నది ఒరిస్సాలోని ఏ ప్రాంతం వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది? ఆప్షన్ 1 కీర్తానియా, ఆప్షన్ 2 ధర్మ, ఆప్షన్ 3 కటక్, ఆప్షన్ 4 చిల్కా సరస్సు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో పెన్నా నది ఉపనదిని గుర్తించండి. ఎడమవైపు ఉండే ఆప్షన్ 1 జయమంగళి, ఆప్షన్ 2 చిత్రావతి, ఆప్షన్ 3 చెయ్యేరు, ఆప్షన్ 4 మూసి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, కింది వాటిలో గోదావరి నది కుడివైపు ఉండే ఉపనదిని గుర్తించండి. ఆప్షన్ 1 కిన్నెరసాని, ఆప్షన్ 2 ప్రాణహిత, ఆప్షన్ 3 ఇంద్రావతి, ఆప్షన్ 4 శబరి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, కింది ఏ జలపాతాన్ని సయాగరా ఆఫ్ ఇండియాగా పిలుస్తారు? ఆప్షన్ 1 జోగ్, ఆప్షన్ 2 భువనధార, ఆప్షన్ 3 చిత్రకూట్, ఆప్షన్ 4 కపిలధార. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, శివసముద్రం ఏ నదీ తీరంలో ఉంది? ఆప్షన్ 1 కృష్ణ, ఆప్షన్ 2 కావేరి, ఆప్షన్ 3 పాలార్, ఆప్షన్ 4 తుంగభద్ర. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ఏది కావేరి నదికి ఉపనది కాదు? సో అది కాదు ఇక్కడ. ఆప్షన్ 1 ఆర్కావళి, ఆప్షన్ 2 కబిని, ఆప్షన్ 3 లక్ష్మణ తీర్థ, ఆప్షన్ 4 గోమాతి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, అలంపూర్ ఏ నది తీరంలో ఉంది? ఆప్షన్ 1 గోదావరి, ఆప్షన్ 2 కృష్ణ, ఆప్షన్ 3 ప్రాణహిత, ఆప్షన్ 4 తుంగభద్ర. ఇక్కడ తుంగభద్ర. రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ తుంగభద్ర రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, దివిసీమను
ఏర్పరచే నది ఏది? ఆప్షన్ 1 కృష్ణ, ఆప్షన్ 2 గోదావరి, ఆప్షన్ 3 పెన్నా, ఆప్షన్ 4 మహానది. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, కుంజికల్ జలపాతాన్ని ఏ నది ఏర్పరుస్తుంది? ఆప్షన్ 1 శిరావతి, ఆప్షన్ 2 వరాహ, ఆప్షన్ 2 పెరియార్, ఆప్షన్ 4 నర్మదా. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, కింది ఏ ప్రాంతంలో పెన్నా నది బంగాళాఖాతంలో కలుస్తుంది? ఆప్షన్ 1 కృష్ణపట్నం, ఆప్షన్ 2 గంగపట్నం, ఆప్షన్ 3 ఊటుకూరు, ఆప్షన్ 4 మైపాడు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో కృష్ణానది కుడివైపు ఉండే ఉపనదిని గుర్తించండి. ఆప్షన్ 1 భీమా, ఆప్షన్ 2 మొన్నేరో, ఆప్షన్ 3 మూసి, ఆప్షన్ 4 కోయానా. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, కృష్ణానది జన్మస్థలం? ఆప్షన్ 1 మహారాష్ట్ర మహాబలేశ్వర్, ఆప్షన్ 2 మహారాష్ట్ర నాసిక్, ఆప్షన్ 3 కర్ణాటక నందిదుర్గం, ఆప్షన్ 4 కర్ణాటక బ్రహ్మగిరి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, మన దేశంలో అధిక పరివాహక ప్రాంతం ఉన్న నది? ఆప్షన్ 1 గోదావరి, ఆప్షన్ 2 గంగా, ఆప్షన్ 3 సింధు, ఆప్షన్ 4 బ్రహ్మపుత్ర. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, మన దేశంలో అగ్నిపర్వత సంబంధిత సరస్సు ఏది? ఆప్షన్ 1 చోలాం, ఆప్షన్ 2 సాంబర్, ఆప్షన్ 3 లోనార్, ఆప్షన్ 4 నైనిటాల్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, మన దేశంలో అతి పొడవైన లాగూన్ సరస్సు ఏది? ఆప్షన్ 1 చిల్క, ఆప్షన్ 2 వెంబనాడ్, ఆప్షన్ 3 అష్టముడి, ఆప్షన్ 4 పున్నయాడ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, నది పరివాహక ప్రాంతం పరంగా దేశంలో రెండో అతిపెద్ద నది? ఆప్షన్ 1 గంగా, ఆప్షన్ 2 సింధు, ఆప్షన్ 3 బ్రహ్మపుత్ర, ఆప్షన్ 4 గోదావరి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, మన దేశంలో ప్రవహించే నదుల్లో మూడో పొడవైన నదిని గుర్తించండి. ఆప్షన్ 1 యమున, ఆప్షన్ 2 గోదావరి, ఆప్షన్ 3 కృష్ణ, ఆప్షన్ 4 గంగా. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో భిన్నమైన నదిని గుర్తించండి. ఆప్షన్ 1 గోదావరి, ఆప్షన్ 2 కావేరి, ఆప్షన్ 3 కృష్ణ, ఆప్షన్ 4 వంశధార. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో దేనిని సాల్ట్ రివర్ అని కూడా పిలుస్తారు? ఆప్షన్ 1 బ్లూని, ఆప్షన్ 2 బాని, ఆప్షన్ 3 గగ్గర్, ఆప్షన్ 4 సబర్మతి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో కర్కట రేఖని 2 సార్లు ఖండించే నది ఏది? ఆప్షన్ 1 సబర్మతి, ఆప్షన్ 2 మాహి, ఆప్షన్ 3 చాంబల్, ఆప్షన్ 4 దామోదర్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో గోదావరి నది ఏ శాఖ యానం వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది? ఆప్షన్ 1 వశిష్ట, ఆప్షన్ 2 వైనతేయ, ఆప్షన్ 3 గౌతమి, ఆప్షన్ 4 తుల్య. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ఏ నది కోనసీమను ఏర్పరుస్తుంది? ఆప్షన్ 1 గంగా, ఆప్షన్ 2 కృష్ణ, ఆప్షన్ 3 గోదావరి, ఆప్షన్ 4 పెన్నా. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, కింది ఏ నది గండికోట ఘాట్ను ఏర్పరుస్తుంది? ఆప్షన్ 1 పెన్నా, ఆప్షన్ 2 జయమంగళి, ఆప్షన్ 3 సరిలేరు, ఆప్షన్ 4 చిత్రావతి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో భిన్నమైన నదిని గుర్తించండి. ఆప్షన్ 1 చాంబల్, ఆప్షన్ 2 బెట్వా, ఆప్షన్ 3 కేన్, ఆప్షన్ 4 క్షిప్రా. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, కింది ఏ నదిని చౌక నది అని కూడా పిలుస్తారు? ఆప్షన్ 1 గాగ్రా, ఆప్షన్ 2 సరాయు, ఆప్షన్ 3 శారదా, ఆప్షన్ 4 గోమతి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3.
నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో గంగా నది ఎడమవైపు ఉండే ఉపనదుల్లో భిన్నమైన దాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 గండక్, ఆప్షన్ 2 కోసి, ఆప్షన్ 3 గంగా, ఆప్షన్ 4 శారద. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీకోసం 2-3 అవర్స్ కష్టపడి ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.